హే విన్నర్స్, మీరు కౌన్ బనేగా కరోర్పతి అనే ప్రోగ్రామ్ చూసినట్టయితే అమితాబ్ బచ్చన్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ కి ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్లకు ₹1,00,00,000 ఇస్తారు. గుర్తుందా? ఆ ప్రోగ్రామ్ లో వచ్చిన చాలా మంది వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ నుంచి పూర్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు. అండ్ ఎప్పుడైతే వాళ్ళు ₹1,00,00,000 గెలుచుకున్నారో ఆఫ్టర్ విన్నింగ్ ₹1,00,00,000, ఒక్కసారి ఒక 5 years తర్వాత 7 years తర్వాత వాళ్ళ లైఫ్ లో చూస్తే అక్కడ షాకింగ్ రిజల్ట్స్ ఏంటంటే దాంట్లో వచ్చిన చాలా మంది ఆల్మోస్ట్ 99% పీపుల్ మళ్ళీ వాళ్ళు అదే కండిషన్ లోకి వెళ్ళారు. అంటే ఆ ₹1,00,00,000 వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు అదే పూర్ కండిషన్ లోకి వెళ్ళారు. ఎందుకు ఇలా జరిగింది అంటే ఆ ₹1,00,00,000 వచ్చిన తర్వాత కూడా ఎందుకు మళ్ళీ వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారు, ఎందుకు ఇలా జరిగింది? ఒక్కసారి ఈ క్వశ్చన్ ని మీకు మీరు అడగండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఇన్నర్ వరల్డ్ లో ఉంది, మన బ్లూ ప్రింట్ లో ఉంది. ఇప్పుడు మీ ఇంట్లో కనుక ఏసీ ఉన్నట్టయితే ఏసీలో ఒక థర్మోస్టాట్ ఉంటుంది. ఆ థర్మోస్టాట్ ఏం చేస్తుంది? ఒక పర్టికులర్ టెంపరేచర్ రాగానే అది ఆపేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 24°C పెట్టారు. సో బయట టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది, అదేం చేస్తుంది? 24°C తీసుకొచ్చి ఆపేస్తుంది. ద సేమ్ థింగ్ బయట ఎప్పుడైతే కూల్ గా ఉంది అదేం చేస్తుంది? 24°C తీసుకొచ్చి ఆపేస్తుంది. అంటే అది 24°C ని మెయింటైన్ చేస్తుంది. సేమ్ థింగ్ గోస్ విత్ అవర్ ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్ ఆల్సో. అంటే ఎలాగైతే థర్మోస్టాట్ ఏసీలో ఉంటుందో అలానే మన మైండ్ లో ఫైనాన్షియల్ థర్మోస్టాట్ అనేది ఉంటుంది. అందరు ఇప్పుడే టైప్ చేయండి ఫైనాన్షియల్ థర్మోస్టాట్. ఈ ఫైనాన్షియల్ థర్మోస్టాట్ ఏం చేస్తుందంటే ఆ ఫిగర్ రాగానే ఆపేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ₹60,000 ఎర్న్ చేస్తాడు. ఆ ₹60,000 వచ్చే వరకు కింద మీద పడతాడు, క్లయింట్స్ ని కలుస్తాడు, సేల్ చేస్తుంటాడు, మార్కెటింగ్ చేస్తుంటాడు, అన్ని చేస్తుంటాడు. ఫేస్బుక్ యాడ్స్ అవ్వచ్చు, వాట్సాప్ లో కలవడం అవ్వచ్చు, అన్ని చేస్తాడు. బట్ ద మూమెంట్ 60,000 రాగానే ఇమ్మయ్యా నాకు 60,000 వచ్చేసాయి, మళ్ళీ రిలాక్స్ అయిపోతాడు. మీరు చూడండి, అంటే 60,000 కంటే పెరుగుతుందా? పెరగదు. ఎందుకంటే ఆ ఫైనాన్షియల్ థర్మోస్టాట్ రీచ్ అవ్వగానే తను ఒక కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతాడు, అక్కడే ఆపేస్తాడు. ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, సడన్ గా ఎవరికైతే ఎక్కువ డబ్బు వస్తుందో డబ్బు రాగానే వాళ్ళ లైఫ్ లో ఫైనాన్షియల్ థర్మోస్టాట్ డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? ప్రాబ్లమ్ ని తీసుకొస్తుంది. సడన్ గా యాక్సిడెంట్ జరుగుతుంది, లేదా సడన్ గా ఫ్యామిలీ మెంబర్స్ కి ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చేస్తుంది. అండ్ యూ విల్ సీ దట్ ఆ అమౌంట్, పెరిగిన అమౌంట్ ఏదైతే ఉందో 60,000 పైన అమౌంట్ అయితే ఉందో అది ఖర్చు అయిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఐ టెల్ యూ వన్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. సో దేర్ వాస్ వన్ పర్సన్. సో తను వర్క్ షాప్ కి వచ్చాడు. వర్క్ షాప్ కి వచ్చిన తర్వాత తను వర్క్ షాప్ లో అన్ని నేర్చుకున్నాడు, తను విజువలైజేషన్ చేశాడు, నాకు లాటరీ తగులుతుందని. అండ్ హీ గాట్ సమ్వేర్ అరౌండ్ ₹2,00,000 ఒక లాటరీ తగిలింది. హీ వాస్ వెరీ హ్యాపీ. బట్ తన మాటలు ఎలా ఉన్నాయంటే, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను, నాకు 2 lakhs లాటరీ తగిలాయని నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ బిలీవింగ్ ఇట్. ఏం జరిగింది? 1 week లో తనకు యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అండ్ హాస్పిటల్ బిల్ ఎంత అంటే ₹2,00,000. ఎగ్జాక్ట్లీ ఎంత అమౌంట్ అయితే వచ్చిందో అంత అమౌంట్ ఖర్చు అయింది. ఒక్కసారి మీరు చూడండి, మీకు డబ్బు రాగానే ఏం జరుగుతుంది? ఎవరో ఒకరు వస్తారు, డబ్బు అడుగుతారు, లేదా ఇంట్లో ఏదైనా ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది, లేదా మీకు ఏదైనా తీసుకోవాలనిపిస్తుంది అండ్ యూ గో ఫర్ షాపింగ్ అండ్ దెన్ ఆ డబ్బు అయిపోతుంది. చూస్తున్నారా? ఇదంతా ఊరికనే జరగట్లేదండి, ఇదంతా కూడా మన ఫైనాన్షియల్ థర్మోస్టాట్ సరిగ్గా లేదు కాబట్టి జరుగుతుంది. మరి ఫైనాన్షియల్ థర్మోస్టాట్ ని ఎలా మనం మేనేజ్ చేయాలి? వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మన ఇన్నర్ వరల్డే మన అవుటర్ వరల్డ్ క్రియేట్ అవుతుంది. ఇన్నర్ వరల్డ్ ఏంటి? మన సీడ్స్ ఎలా ఉన్నాయి, మన సీడ్స్ ఎలా ఉంటే మనకు ఫ్రూట్స్ అలానే వస్తాయి. ఇప్పుడు మీరు ఒక ఆరెంజ్ ట్రీ చూసారు, ఆరెంజెస్ అన్ని చాలా పుల్లగా ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? యాక్చువల్గా ఆ రూట్స్ ని చేంజ్ చేయాలి, ఆ ట్రీని చేంజ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? స్వీట్ ఆరెంజెస్ అన్ని పట్టుకొచ్చి దానికి మనం పెట్టేశాం. ఏం జరుగుతుందో ఒక 6 months తర్వాత అన్ని స్వీట్ ఆరెంజెస్ వస్తాయా? మళ్ళీ అవే ఆరెంజెస్ వస్తాయి. ఎందుకంటే ఇన్నర్ వరల్డ్ క్రియేట్స్ అవుటర్ వరల్డ్. అందరూ టైప్ చేయండి, ఇన్నర్ వరల్డ్ క్రియేట్స్ అవుటర్ వరల్డ్. ఇన్నర్ వరల్డ్ అంటే ఏంటి? నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నా ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, నా యాక్షన్స్ ఎలా ఉన్నాయి. నా ఇన్నర్ వరల్డ్ ఎలా ఉంటే నా అవుటర్ వరల్డ్ అలానే ఉంటుంది. కొంతమంది ఇన్నర్ వరల్డ్ లో ఎలా ఫీల్ అవుతుంటారంటే, ఐఎమ్ నాట్ గుడ్, నేను డబ్బు సంపాదించలేను, డబ్బు నా దగ్గరికి రాదు, డబ్బు సంపాదించడం చాలా కష్టం, డబ్బు సంపాదించడానికి రూట్సే లేవు. నా ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బు వస్తుందా? ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్, నెవర్ ఎవర్. ఇది ఎప్పుడు జరగదు. ఎందుకంటే అలాంటి థాట్స్ ఉన్నాయి కాబట్టి, అలాంటి బిలీఫ్స్ లో ఉన్నారు కాబట్టి అలాంటి యాక్షన్స్ తీసుకుంటారు. ఫ్రెండ్స్, మీరు యాపిల్ సీడ్ వేసి నాకు ఆరెంజెస్ రావాలంటే రావండి. ఇక్కడ యాపిల్ సీడ్ వేస్తే యాపిల్ వస్తుంది, ఆరెంజ్ సీడ్ వేస్తే ఆరెంజ్ వస్తుంది. మీరు పాజిటివ్ సీడ్స్ వేస్తూ ఎస్ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, ఎస్ నేను మనీ ఎర్న్ చేయగలను ఎప్పుడైతే బిలీవ్ చేస్తూ యాక్షన్ తీసుకుంటారో దానికి రిజల్ట్స్ అలా వస్తాయి. బట్ ఎప్పుడైతే
నేను అన్ని చేస్తున్నాను బట్ నాకు రిజల్ట్స్ రావట్లేదు, వస్తాయో లేదో నాకు నమ్మకం లేదు అంటూ మీరు యాక్షన్ తీసుకుంటే రిజల్ట్స్ వస్తాయా? రావు మై డియర్ ఫ్రెండ్స్. అందువల్లనే మిలియనేర్ మైండ్ సెట్ అనే వర్క్ షాప్ లో దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ని బ్రేక్ చేసుకొని, వాళ్ళ యొక్క నెగటివ్ బిలీఫ్ సిస్టమ్ ని బ్రేక్ చేసుకొని పాజిటివ్ బిలీఫ్ సిస్టమ్ తో దే ఆర్ ఎర్నింగ్ ఇన్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ మై డియర్ ఫ్రెండ్స్. సో మీరు ఒక అచీవర్ గా మారాలనుకుంటే ఇప్పుడే మన కమిటీలో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అండ్ అప్కమింగ్ వర్క్ షాప్ లో జాయిన్ అవ్వండి. దీని గురించి చాలా డీటెయిల్ గా మిలియనేర్ మైండ్ సెట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ మిస్ దిస్. జాయిన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్.